తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. మేధావులు ఉద్యమకారుల సమావేశంలో కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలను వదులుకోవడమే కారణమని చెప్పారు. తెలంగాణ జాగృతి ద్వారానే ప్రజల దగ్గరకు వెళ్తానని పార్టీ పెట్టి ఆలోచన ఇప్పట్లో లేదని అంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున జనంబాట కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఖమ్మం చేరుకున్నారు. కవిత మాట్లాడుతుంది. జనంబాట కార్యక్రమం ఖమ్మం జిల్లా నుంచి పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? జాగృతి ఏ విధంగా డెవలప్ కాబోతుంది? ప్రతి జిల్లాలో కూడా జాగృతి జనంబాట కార్యక్రమం జరుగుతుందండి. 33 జిల్లాల్లో కూడా జరుగుతుంది. ఇది 9వ జిల్లా మేము వస్తున్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ రాష్ట్రమంతా ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తారు ఖమ్మం ప్రజలు. రాష్ట్రమంతా ఒక దిక్కు కోటేస్తే ఖమ్మం అంతా ఎప్పుడు ఒక దిక్కు కోటేస్తుంది. రాష్ట్రం అంతా ఒక రకంగా ఆలోచిస్తే ఖమ్మం అంతా ఇంకొక రకంగా ఆలోచిస్తుంది. సో అంటే ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రజలు ఖమ్మం జిల్లా ప్రజలు. సో ఇటువంటి ప్రజలు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని నాయకుల యొక్క వారు చెప్పేటటువంటి లక్ష్యాలను అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల దగ్గర నుంచి నేను చాలా పెద్ద ఎత్తున మద్దతును ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. మరి హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చారు. మీరు చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సమన్వయం చేసే పని కూడా చేశారు, కానీ కుదరలేదు. అసలు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి ఏం కారణాలు కనపడుతున్నాయి మీకు? 100% తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద లీడర్ని వదులుకోవడం అన్నది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంలో చాలా ప్రధానమైనటువంటి అంశం అని నేను నమ్ముతా ఉన్నాను. వారిని వదులుకునేది లేకుండే, వారిని వదులుకోవడంతో ఒక చర్చ స్టార్ట్ అయింది స్టేట్ అంతా. అది స్నోబాల్ అయింది. తర్వాత అల్టిమేట్గా ఓటమికి దారితీసిందని నేను నమ్ముతాను. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పర్యటన చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు కదా. పార్టీ పెట్టే ఆలోచన ఉందాక ఎప్పటి వరకు పెట్టచ్చు పార్టీ? తెలీదండి, అది భవిష్యత్తులో నిర్ణయించుకుందాం. ప్రస్తుతం మాత్రం ప్రజల్లో ఉంటాం, ప్రజల ఇష్యూస్ తెలుసుకుంటాం, జాగృతిని బలోపేతం చేస్తాం, కలిసి వచ్చేటటువంటి ప్రజాస్వామికవాదులందరితో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తాం. లెఫ్ట్ పార్టీస్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, వారందరితో కూడా కలిసి పోరాటాలు చేస్తాం. ప్రజా సమస్యల మీద మీరు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మీ వెనకే వస్తున్నారని చెప్తున్నారు. ఇందాక ఏం జరిగింది మేడం? నేను ఎక్కడికి పోతే అక్కడికి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు క్యాచప్ గేమ్ లాగా నేను వెళ్ళిన తర్వాత నన్ను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది మంచిదే. ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షం యాక్టివ్గా ఉండడం అనేది ప్రజలకు మంచిది. సో అట్లా ఉండాలి, యాక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో అధికార పార్టీ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వయసున రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది బీసీలకి. ఎట్లా ఉండబోతుంది అంటారు? అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన 42% ఇస్తారు. రేపు పొద్దున ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అయితే బీసీలు పోయి మళ్ళీ బొచ్చపట్టుకొని అడుక్కునే పరిస్థితి వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఒక ప్రొటెక్షన్ ఉండాలి, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉండాలి. దానికోసం సీఎం గారు ఫైట్ చేయాలి. అట్లా చేయకుండా ఆయన మభ్య పెడుతున్నాడు. ఆయన ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి 100 సార్లు పోయి ఉంటారు ఈ పార్టీకి, కానీ ఒక్కసారి కూడా మోడీ గారికి బీసీల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఒక్కసారి కూడా ఆయన బీసీల గురించి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే సిన్సియర్ కాదనే కదా అర్థం, అంటే బీజేపీతో మిలాఖత్ అయిందనే కదా అర్థం. సో అట్లాంటి వైఖరిని వీడాలి. బీసీల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. జయలలిత గారు 9 ఏళ్ళు ఎన్నికలు పెట్టలేదండి, ఈయన కూడా పెట్టొద్దు. ఏం అర్జెంట్ ఏముంది? ఎన్నికలు పెట్టకుండా ఫైట్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ద్వారా మీరు అందరికీ తెలిసారు. మహిళలు చాలామంది కూడా మీకు చాలా వరకు టచ్లో ఉంటారు. అందరు కలిసి వస్తున్నారా మేడం జాగృతి ద్వారా? ఆడబిడ్డల సపోర్ట్ 100% ఉందండి. నాకు చాలామంది ఫోన్లలో లేకపోతే మేము దారిలో వెళ్తుంటే కూడా మీరు ఫైట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ ఉండండి, బీ బ్రేవ్ అని చెప్తున్నారు నాకు. సో ఆడబిడ్డల సపోర్ట్ 100% ఉంటుంది. మా అన్నదమ్ములనే నాకు డౌట్ ఎప్పుడు కూడా. ఆడబిడ్డలు మాత్రం 100% నాకు సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాలో జనంబాట కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద కూడా జనంబాట ద్వారా తెలుసుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ ఓటమి గల కారణాల మీద కూడా ఆమె తెలుసుకుంటున్నా అని చెప్పేసి కవిత అయితే మనతో చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏమైనా గణేష్తో కిరణ్ ఖమ్మం జిల్లా.